అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లేవియా కాండము 23వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పనిచేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇది యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలం అందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెలను పండగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణములు చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషి అయిన 7 పొట్టేళ్లను యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యములో నూనెతో కలిసిన 2/10వ వంతును గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణములు 30 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణముగా తెచ్చు వరకు ఆ దినము ఎల్లా మీరు రొట్టె ఏమి, పెల ఏమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమున మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుదినమున వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2/10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడె దూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహన బలి అయిన యెహోవాకు ఇంతైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి, 2 50 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పించి, యాజకునికి ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లతో యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పని చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పని చేయుట మాని యెహోవాకు హోమం చేయవలెను. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, ఈ ఏడాది నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తం దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుకే అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనిన ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును.
తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడెను. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతివానిని వాని ప్రజలలో నుండకుండా నాశనం చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఈ ఏడాది నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవా పర్ణశాలల పండుగను జరుపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమం చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణం చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములు ఇచ్చు దినములు కాకయు, మీ మొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములు ఇచ్చు దినములు కాకయు, యెహోవాకు హోమద్రవ్యములేమి, దహన బలి ద్రవ్యంనేమి, నైవేద్యమునేమి, బలి ఏమి, పానీయార్పణములేమి అర్పించుటకే పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణ దినమును ఆ అర్పణమును తీసుకుని రావలెను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మంటలను, గొజ్జి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండు నెరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపచేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులతో పుట్టిన వారందరూ పర్ణశాలల్లో నివసింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.